అందరికీ ఎలా ఉన్నారు? గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎలా ఉంది? ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పని లాస్ట్ వీడియోలో మనం 2019లో జరిగా ప్రిలిమ్స్ పేపర్ అయితే చూసామండి. ప్రిలిమ్స్ పేపర్ ఏంటంటే అప్పట్లో మనకి సేమ్ సిలబస్ ఉండేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి. సో అందులో కూడా ఏపీ హిస్టరీకి సంబంధించిన బిట్స్ వచ్చాయి కాబట్టి 2019 ప్రిలిమ్స్ పేపర్ అయితే చూసాము. ఈరోజు మనం గ్రూప్ 2 ఏపీ హిస్టరీకి సంబంధించి మెయిన్స్ పేపర్ టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్కటిగా మనం చూసుకుని వద్దాం. అండ్ దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏం చదవాలో లేదా బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు? ఆన్సర్ వచ్చేసి పర్వతనేని వీరయ్య. పర్వతనేని వీరయ్య చౌదరిని ఆంధ్ర శివాజీ అని చెప్పని అంటారనమాట. అదే మనకి ఆంధ్ర తిలక్ అని ఎవరిని అంటారండి? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారిని ఆంధ్ర తిలక్ అని అంటారనమాట. ఆంధ్ర అనే పేరుతో బిరుదులు కానీ ఏమన్నా ఉంటే మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటి? మోటుపల్లి అనేది ఒక ఓడరేవు పట్టణం అనమాట. దానికి వేరే పేరు ఏంటి? ఇంకో పేరు ఉందంటే అది ఏంటని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి దేశీయకొండ పట్టణం. ఇది ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం అంటే కాకతీయుల కాలంలో. మోటుపల్లి అనేది కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం అనమాట. దీనికి అభయ శాసనం ఎవరు వేయించారు? 1244లో గణపతి దేవుడు అభయ శాసనం అయితే వేయించడం జరిగింది. దాని తర్వాత అనవోతారెడ్డి, మొదటి దేవరాయలు వీరు కూడా అభయ శాసనాన్ని వేయించారు మోటుపల్లిలో. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ ఎవరు? ఇక్కడైతే వీళ్ళు నలుగురు కూడా అందించారండి. కాకపోతే గొప్ప సేవలు అన్నారు కాబట్టి బోధిశ్రీ వస్తుంది. ఈవిడనే ఉపాసిక బోధిశ్రీ అంటారనమాట. ఇక్ష్వాకు రాజైన వీరపురుషదత్తుడి కాలంలో ఈవిడ ఉంటుంది. అండ్ ఈవిడ ఎవరి కుమార్తె అంటే రేవంతుడు అనే ధననందుని కుమార్తె అనమాట. ఈవిడ బౌద్ధ మతానికి గొప్ప సేవలను అందించింది. ఈవిడ శ్రీపర్వతంలో చూడదమ్మగిరిపై చైత్యం కట్టించింది. అండ్ అమరావతిలో ఒక శాసనం వేయించింది. ఇలా చాలానే ఈవిడ చేసింది. ఈవిడ ఎవరి కాలంలో ఉంది అని కూడా అడగచ్చు. వీరపురుషదత్తుని కాలంలో, ఇక్ష్వాకుల టైంలో వీరపురుషదత్తుని కాలంలో ఉపాసిక బోధిశ్రీ అనేది ఉంది. నెక్స్ట్, ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్జి రంగా అనమాట. 1934లో ఆచార్య నరేంద్రదేవు, జయప్రకాష్ నారాయణులు అఖిల భారత సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. ఎవరెవరు? ఆచార్య నరేంద్రన్, జయప్రకాష్ నారాయణులు. ఎప్పుడు? 1934లో భారత సోషలిస్ట్ పార్టీని చేశారనమాట. దానికి మొదటి అధ్యక్షుడు వచ్చేసి ఎన్జి రంగా. అండ్ దానికి ప్రథమ కార్యదర్శి వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదండి ఇంకో ఆప్షన్లో మద్దూరి అన్నపూర్ణయ్య. ఈయన కార్యదర్శి. మద్దూరి అన్నపూర్ణయ్య గారు కార్యదర్శి కింద పనిచేశారు. ఈ ఫస్ట్ సభ అంటే మొట్టమొదటి సోషలిస్ట్ మహాసభ ఎక్కడ జరిగింది? గుంటూరులో జరిగింది. దానికి తెన్నేటి విశ్వనాథం అధ్యక్షత వహించారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్ర సోషలిస్ట్ పార్టీకి తొలి అధ్యక్షుడు ఎన్జి రంగా, అదే కార్యదర్శి వచ్చేసి మద్దూరి అన్నపూర్ణయ్య. అదే మనకి ఒక సభ జరిగింది, ఫస్ట్ సోషలిస్ట్ సభ జరిగింది, గుంటూరులో జరిగింది. దానికి అధ్యక్షత ఎవరు వహించారు అంటే తేనేటి విశ్వనాథం. క్రీస్తు శకం 16-17 శతాబ్దాల్లో చేనేటు వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? ఆన్సర్ వచ్చేసి మచిలీపట్నం. మచిలీపట్నంలో
ఈ చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఫేమస్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది ఎవరు? కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదటి ప్రోలయరాజు. మొదటి ప్రోలరాజు అయితే కేసరి సముద్రాన్ని, దీన్నే హరికేసరి అని కూడా అంటాము, ఈ సముద్రాన్ని అయితే కట్టించడం జరిగింది. మరి పాకాల చెరువు, రామప్ప చెరువును ఎవరు కట్టించారు? రేచర్ల రుద్రుడు. ఇక్కడ మనకి చూసుకుంటే ఏమేమి నిర్మాణం చేశారనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. కంద సముద్రాన్నేమో కుందాంబిక, గణపతి దేవుడి సోదరి అనమాట. గణపతి దేవుని సోదరులు ఎవరు? మైలాంబ, కుందాంబిక. మైలాంబ ఏమో బయ్యారం చెరువుని కట్టించింది, కుందాంబిక ఏమో కుంద సముద్రాన్ని కట్టించింది. రుద్రదేవుడేమో రుద్ర సముద్రాన్ని కట్టించాడు. రెండో బేతరాజు ఏమో కేరే సముద్రం, సెట్టికే సముద్రం, వీటినైతే కట్టించారు రెండవ బేతరాజు. అదే రేచర్ల రుద్రుడు వచ్చేసి, రేచర్ల రుద్రుడు ఎవరు? గణపతి దేవుని సేనాని. ఈయన రేచర్ల రుద్రుడు పాకాల చెరువు లేదా రామప్ప చెరువు, ఈ చెరువులను అయితే కట్టించడం జరిగిందనమాట. నెక్స్ట్, భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా పనిచేశాడు. భావ వివేకుడు ఏ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా పనిచేశారు అని చెప్పని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ధాన్యకటకం. ధాన్యకటకంలో ఈ భావ వివేకుడు ఒక ఆచార్యుడి కింద పనిచేశాడు అనమాట. భావ వివేకుడు ధాన్యకటక విహారంలో నివసించాడు అని చెప్పని మనకు తెలియచేసింది ఎవరు అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. హుయన్సాంగ్. చైనా యాత్రికుడైన హుయన్సాంగ్ మనకి భావ వివేకుడు ధాన్యకటకం విహారంలో నివసించాడు అని చెప్తుందనమాట. భావ వివేకుడు పేరు మీదగానే మనకి బాపట్ల ఏర్పడిందని చరిత్రకారుల అభిప్రాయం. నెక్స్ట్, స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? కేతన రాసిన విఘ్నేశ్వరం. ఇందులో స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుందని చెప్పని కేతన తన విఘ్నేశ్వరం అనే గ్రంథంలో పేర్కొన్నాడనమాట. ఈయనకి అభినవ దండి అనే బిరుదు కూడా ఉంది. ఎవరికి? కేతనకి. అండ్ రిమైనింగ్ వాళ్ళు చూసుకుంటే శివదేవయ్య పురుషార్థ సారము రచించాడు. అందులో ఏముందంటే రాజు మంత్రులతో తీర్థులతో తరచూ సంప్రదిస్తూ ఉండాలని చెప్పాడు. ఎవరు? శివదేవయ్య రాసిన పురుషార్థ సారంలో. అదే రుద్రదేవుడు రాసిన నీతి సారంలో ఏం చెప్పారు అంటే, రాజు చతురంగ బలాలను పోషించడానికి, కోశాగారాన్ని నింపుటకు తగిన ఆదాయం వచ్చే పెద్ద భూభాగాలన్నీ తమ ఆధీనంలో ఉంచుకుని చిన్న ఊళ్ళను మాత్రమే సామంతులకు ఇవ్వాలి అని చెప్పని నీతి సారం చెప్తుందన్నమాట. అదే మనకి బద్దెన్న రచించిన నీతి శాస్త్ర ముక్తావళి ఏం చెప్తుందంటే, ఎంత దగ్గరి వాడైనా స్నేహశీలుడైనా కానీ విఘ్నత లేని వాడిని మంత్రిగా నియమించకూడదు అని అయితే చెప్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఉద్యమం అనంతరం టంగుటూరి ప్రకాశం పంతులకు ఆంధ్ర కేసరిగా పిలువబడ్డారు? ఏ ఉద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతులకి ఆంధ్ర కేసరి అని చెప్పని పేరిచ్చారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సైమన్ గోబ్యాక్. సైమన్ గోబ్యాక్లో టంగుటూరి ప్రకాశం పంతులకి ఆంధ్ర కేసరి అనే పేరు అయితే వచ్చిందనమాట. సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చిందనమాట. అప్పుడు మద్రాసులో టంగుటూరి నాయకత్వంలో సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని చేపట్టారు. అదే టైంలో అతని ధైర్య సాహసాలకు
ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చిందనమాట. ఆయనకి ఆంధ్ర కేసరి అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే అప్పుడు పోలీసులు కాల్పులు జరుగుతారనమాట. సైమన్ గో బ్యాక్ అని నినాదం చేస్తున్నప్పుడు పోలీసులు వచ్చి కాల్పులు జరుపుతారు. కాల్పులు జరుగుతున్నప్పుడు పార్థసారథి అనే వ్యక్తి మరణిస్తారనమాట కాల్పులకి. ఆ శవాన్ని వద్దకు వెళ్ళనివ్వకుండా టంగుటూరి ప్రకాశంను అడ్డుకుంటారు, వెళ్ళొద్దు అని చెప్పని. లేదు నేను వెళ్తాను, మీరు చంపాలనుకుంటే చంపేయండి, దమ్ము ఉంటే కాల్చండి అని చెప్పని ఆయన సవాల్ విసురుతారనమాట. అంత ధైర్యానికి మెచ్చుకుని ఆయనకి ఆంధ్ర కేసరి అనే బిరుదు ఇచ్చారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈయనకి అంటే ఏదైనా మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది వందే మాతర ఉద్యమం, సహాయ నిరాకర ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్, ఈ టైంలో ఏవైతే సంఘటనలు జరిగాయో వాటి నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. సో వాటిని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఈయనకి ఆంధ్ర కేసరి అనే బిరుదైతే ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? అది అంటే సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని మొట్టమొదటిగా ఇచ్చిన వారు ఎవరు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆన్సర్ కనుక తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్, నృత్య రత్నావళి రచించిన జయప ప్రధాన వృత్తి ఏంటి? గజప సేనాని, గజసాహిని. గణపతి దేవుని యొక్క గజసాహిని అనమాట. ఎవరు? జయప సేనాని. రామప్ప దేవాలయంలో గోడలపై జయప సేనాని రచించిన నృత్య రత్నావళి గ్రంథంలో భంగిమలు, శిల్పాలు ఉన్నాయని చెప్పని లాస్ట్ వీడియో పేపర్లో మనం చూసాం కదండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ పేపర్ని అయితే చెక్ చేసి రండి. నెక్స్ట్, ఆంధ్ర ప్రథమునకు ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము ఏది? ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భీమసేన జాతకం. భీమసేన జాతకంలో ఆంధ్ర అనే పదాన్ని ప్రస్తావించారనమాట. అదే మనకి ఐరితేర బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర శబ్దము, ఆంధ్రుల ప్రసక్తి ఉన్న ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథాన్ని ఐరతేయ బ్రాహ్మణం అంటారు. అదే తేలివాహ నదిపై ఉన్న ఆంధ్ర నగరిని అని చెప్పింది సిరివనజ జాతకం. ఇక్కడ మనం సిరివనజ జాతకం, భీమసేన జాతకంలో కన్ఫ్యూజ్ అవుతాం. సిరివనజ ఏం చెప్పింది? తేలివాహన నదిపై ఉన్న ఆంధ్ర నగరి గురించి చెప్పింది, అంతేగాని ఆంధ్ర పదాన్ని ప్రస్తావించలేదు. భీమసేన జాతకం ఆంధ్ర పదాన్ని ప్రస్తావించింది. నెక్స్ట్, అంధకరట్టం అని చెప్పింది బౌద్ధ వాగ్మయం. అస్సక, మూలక అనే అంధక రాష్ట్రాలు ఉన్నాయని చెప్పింది సుత్తనిపాతం. ఆంధ్రులు, ఆంధ్ర సజాతీయులు, ఆంధ్ర భృతులు అని చెప్పని మత్స్య, వాయు, బ్రాహ్మణ, భావిష్య, భాగవత పురాణాలు అయితే తెలియజేశాయన్నమాట. నెక్స్ట్, చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రుద్రపురుషదత్తుడు. చివరి ఇక్ష్వాకు పాలకుడు రుద్రపురుషదత్తుడు. చివరి విక్షపు కాలుడు రుద్రపురుషదత్తుడు అని చెప్పని తెలియజేసే శాసనాలు ఏంటి అని అడుగుతారు. ఏంటి అంటే పల్లవ సింహవర్మ వేయించిన మంచుకల్లు శాసనం. మంచుకల్లు శాసనం ఎవరు వేయించారు? పల్లవ సింహవర్మ. ఆయన ఈ శాసనంలో రుద్రపురుషదత్తుడు గురించి ఎలా ప్రస్తావించారు అంటే, పల్లవ సింహవర్మ విజయపురపై దండెత్తి రుద్రపురుషదత్తుని ఓడించి ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించాడు అని అయితే మంచుకల్లు శాసనం మనకు చెప్తుంది. దాని తర్వాత ఇక్ష్వాకుల తర్వాత పల్లవులు విజయపురిని పాలించారు అని అయితే శివస్కందవర్మ వేయించిన మైదవోలు శాసనం చెప్తుంది. సో ఇక్కడ పల్లవులు వేయించిన మంచుకల్లు శాసనం, మైదవోలు శాసనం అయితే ఇక్ష్వాకు చివరి రాజు రుద్రపురుషదత్తుడు అని చెప్పని తెలియజేస్తున్నాయి. నెక్స్ట్, జలకరండ అనే సంగీత పరికరం ఏ శాసనంలో పేర్కొనబడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధర్మసాగర శాసనం. జలకరండ అనే సంగీత పరికరం గురించి ధర్మసాగర శాసనం పేర్కొనబడుతుందన్నమాట. ఇది ఎవరి కాలంలో వేయించిన శాసనం అంటే కాకతీయుల కాలంలో వేయించిన శాసనం, ధర్మసాగర శాసనం. నెక్స్ట్,
విధవా పునర్వివాహ చట్టం ఆమోదించిన సంవత్సరం. ఏ సంవత్సరంలో ఆమోదించారు అంటే 1856. 1856లో లార్డ్ డలౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేసి వితంతు వివాహాలకు చట్టబద్ధత కల్పించారనమాట. అండ్ ఈ చట్టం రావడానికి మెయిన్గా కృషి చేసింది ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. పెద్ద గంజాం, చిన్న గంజాం ప్రాంతాలు తమ ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. దేనికి ఫేమస్ అని అడుగుతున్నారు, ఏ ఉత్పత్తికి ఫేమస్ అని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉప్పు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పెదకుంజం, ఇవి ఉప్పు కొటారులకు ప్రసిద్ధి అంట. నెక్స్ట్, బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వీరి సాయం తీసుకున్నారు. ఇక్కడ మనం ప్రిలిమ్స్లో కూడా చూసుకుంటే ఈ బొబ్బిలి యుద్ధం గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. సో మనం ఇలా ఈ ఫేమస్ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాల గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవడం, చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు ఫ్రెంచ్ వారి సాయం అయితే తీసుకున్నారు. ఇక్కడ బొబ్బిలి యుద్ధంలో ఏమైందంటే మెయిన్గా విజయనగరం పాలకులకు బొబ్బిలి జమీందారులకు మధ్య అంటే గొడవలు అవి ఉన్నాయన్నమాట. సో ఆ టైంలో ఏం చేశారు, విజయనగరం పాలకులకి చెందిన విజయరామరాజు ఫ్రెంచ్ సేనాని బుస్సీని అండ్ జగపతిరాజు, ఎవరంటే జగపతిరాజు పెద్దాపురం జమీందారు అనమాట, వీళ్ళిద్దరి హెల్ప్ తీసుకుని బొబ్బిలిని ఓడించాడనమాట. సో చివరిలో ఏమైంది, బొబ్బిలిని ఓడించేశాక తిరిగి వెళ్తుండగా తాండ్ల పాపారాయుడు విజయరామరాజుని చంపేశాడనమాట. సో బొబ్బిలి యుద్ధాన్ని అలా ఎండ్ అయితే అయింది. ఎప్పుడు జరిగింది బొబ్బిలి యుద్ధం అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. 1757 January 24. ఎప్పుడు 1757 Jan 24న బొబ్బిలి యుద్ధం అయితే జరగడం జరిగింది. చివరికి వాళ్ళు వీళ్ళు కొట్టుకుని ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బొబ్బిలి యుద్ధం మీద నాటకాన్ని రచించారనమాట. ఎవరు రచించారు అనేది మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బొబ్బిలి యుద్ధం అనే నాటకాన్ని రచించింది ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్. తన కుమారుడు పిన్న వయస్కుడు అవ్వడం వల్ల రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి ఎవరు? దేవి నాగనిక. మొదటి శాతకర్ణి భార్య అయిన నాగనిక, ఈవిడనే దేవి నాగనిక అని చెప్పని అంటారనమాట. ఈవిడ మొదటి శాతకర్ణి చిన్న వయసులోనే ఇక్కడ మొదటి శాతకర్ణి చిన్న వయసులోనే మరణించడం వల్ల తన పిల్లలు ఎవరైతే 4 కుమారులు ఉంటారనమాట, అందులో పెద్దవాడు వేదసిరి. ఈ 4 కుమారులు చిన్నవాళ్ళు అవడం వల్ల దేవి నాగనిక రాజ్యభారం మొత్తం వహించి తనైతే పాలన చేసిందనమాట. సో అందుకని చెప్పని ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దేవి నాగనిక. అండ్ ఈ క్రింది వానిలో అభినవ దండి అనే బిరుదు ఎవరికి ఉంది? ఇందాకే చెప్పాను అభినవ దండి అనే బిరుదు ఎవరికి ఉందో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేతన. అభినవ దండి అనే బిరుదు కేతనకు ఉందన్నమాట. ఇతను ఏం చేశారంటే దశకుమార చరిత్ర తెలుగులో రచించి తిక్కనకు అంకితం ఇచ్చారు. ఇదే తెలుగులో మొదటి కథాకావ్యం ఏంటి అంటే దశకుమార చరిత్ర. దశకుమార చరిత్ర కేతన రాసి ఎవరికి అంకితం ఇచ్చాడు అని అడిగితే తిక్కనకు ఇచ్చాడు. అండ్ ఇతనికి బిరుదులు వచ్చేసి కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. నెక్స్ట్, ఎవరికి బిరుదులు అవి? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనేది తిక్కన. నెక్స్ట్ ఇక్కడ పోతనికి బిరుదులు వచ్చేసి సహజ కవి పాండిత్యుడు అంటారనమాట. పోతనను సహజ కవి పాండిత్యుడు. మారణ ఏం చేశాడంటే మార్కండేయ పురాణం రాశాడు.
తిక్కన వచ్చేసి కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. కేతన వచ్చేసి అభినవ దండి. అక్కడ ఇలా మనకి ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్లో మనం 4 ఆప్షన్స్ యొక్క వాటి గురించి వాళ్ళ బిరుదులు ఏదైతే అది మీకు ఏది గుర్తుంటుందో లేదా ఏది బుక్లో ఇచ్చారో దాన్ని అయితే చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇచ్చిన ఓన్లీ ఆన్సర్ మీద ఫోకస్ చేయకుండా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మీద ఫోకస్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్, వీరేశలింగం దక్షిణ భారత ఈశ్వర చంద్ర విద్యాసాగరునిగా కీర్తించినది ఎవరు? వీరేశలింగం పంతుల్ని దక్షిణ భారత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని చెప్పి కీర్తించినది ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్జి రనాడే. ఎన్జి రనాడే వీరేశలింగ పంతుల్ని దక్షిణ భారత విద్యాసాగరుడు అని అయితే పేర్కొనడం జరిగిందనమాట. ఎప్పుడు పేర్కొన్నారు అంటే 1897. ఎప్పుడు 1897లో వీరేశలింగం అధ్యక్షతన మద్రాసులో మహిళా సంఘ సంస్కరణ సభ అనేది ఒక ఏర్పాటు చేశారనమాట. ఆ సమయంలో ఎన్జి రనాడే అంటే మహాదేవ గోవింద రనాడే ఈయనకు దక్షిణ భారత విద్యాసాగరుడు అనే బిరుదు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపూతను అలా అన్నారు, ఎలా అన్నారు? అరుదలం. నాట్యకర్తలు అరుదలం అనే మైపూతను వాడేవారని చెప్పని గాథ సప్తశతిలో తెలిసిందనమాట. గాథ సప్తశతి ఎవరు రాశారు? హలుడు. హలుడు వచ్చేసి 16వ కింగ్ అనమాట, 17th కింగ్ హలుడు. కవి వత్సలుడు అనే బిరుదు కూడా ఉందన్నమాట. నెక్స్ట్, వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెనుగొండ. వాసవి దేవత ప్రధాన క్షేత్రం వచ్చేసి పెనుగొండ. అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తూర్పు చాళుక్యుల కాలంలో వేశ్యులు జైన మతాన్ని విశేషంగా ఆదరించేవారు అనమాట. వీరు మెయిన్గా వేశ్యులు అంటే వైశ్యులు అంటారు కదా, కోమట్లుని, వారు ఎక్కువగా జైన మతాన్ని స్వీకరించేవారు. సో వారి కుల దేవత వచ్చేసి వాసవి కన్యక అంట. సో వాసవి కన్యక లేదా వాసవి దేవత ప్రధాన క్షేత్రం వచ్చేసి పెనుగొండ. నెక్స్ట్, ఈ క్రింది వారిలో పర్వతనేని బుద్ధునిగా గుర్తించినది ఎవరు? శ్రీ పర్వతస్వామిని బుద్ధునిగా గుర్తించారంట. వీరిలో ఒకరు పర్వతస్వామిని బుద్ధుడు అని అయితే చెప్పడం జరిగింది. ఎవరు అంటే నేలటూరి వెంకటరమణయ్య. ఆయన్నే ఎన్ వెంకటరమణయ్య అంటారనమాట. శ్రీ పర్వతస్వామిని బుద్ధునిగా ఎందుకు చెప్పారు అంటే శ్రీ పర్వతం విహారం అనేది బౌద్ధ క్షేత్రంగా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఎక్కువ బౌద్ధ శ్రీ పర్వత విహారాన్ని బౌద్ధ క్షేత్రం అని చెప్తారు కాబట్టి చెప్పారు. అండ్ నాగార్జునకొండ శాసనం ప్రకారం బుద్ధుని ఇక్ష్వాకు వంశానికి చెందారు అని చెప్తుందనమాట. సో ఈ 2 కారణాలుగా తీసుకుని ఆయన నేలటూరి వెంకటరమణయ్య శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా అయి ఉండొచ్చు అని చెప్పనైతే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, 108 శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాణక్య రాజు. రెండో విజయాదిత్యుడు తన సోదరుడు అయిన భీమసులుకి రెండో విజయాదిత్యుడికి మధ్య వారసత్వ యుద్ధం జరిగిందనమాట. దాదాపు 12 years అయితే జరిగింది. ఈ ఇయర్స్లో 108 యుద్ధాలు అయితే చేశాడనమాట రెండో విజయాదిత్యుడు. ఆ యుద్ధాలు పాప పరిహారంగా 108 నరేంద్ర మృగేశ్వరాలను నిర్మించాడు. అండ్ రెండో విజయాదిత్యుని బిరుదులు వచ్చేసి నరేంద్ర మృగరాజు. ఎందుకంటే 108 నరేంద్ర మృగేశ్వరాలయాలను కట్టించాడు కాబట్టి నరేంద్ర మృగరాజు, విక్రమదామలి, చాళుక్యరామ. నెక్స్ట్, కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమ దశలో ఇతనికి బందీగా పట్టుబడ్డాడు. అంటే ఇక్కడ మనకి దండయాత్రలు అనేవి జరిగాయి కదా, 5 దండయాత్రలు జరిగాయి.
ఏ టైంలో 1303 నుంచి 1323 వరకు 5 సార్లు దండయాత్రలు చేశారు ముస్లింలు. ఆ దండయాత్రలో లాస్ట్ టైము ఇంకెవరికి పట్టుబడిపోయాడు రెండవ ప్రతాపరుద్రుడు అని అడుగుతున్నారనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉలూగ్ ఖాన్ అనమాట. ఇక్కడ ఏమైందంటే ఆ టైంలో ఉలూగ్ ఖాన్ బంధించి రెండవ ప్రతాపరుద్రుని ఢిల్లీకి తీసుకెళ్తున్నారనమాట. తీసుకెళ్తున్న టైంలో అక్కడ నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అవమానాన్ని తట్టుకోలేక. సో ఆ నర్మదా నదిని సోమోద్భవ అని కూడా అంటారనమాట. ఏమంటారు? సోమోద్భవ. సో ప్రతాపరుద్రుడు మరణం తర్వాత కాకతీయుల రాజ్యం ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో 23వ రాష్ట్రంగా చేరిపోయిందనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడు దండయాత్రలు జరిగాయి అంటే 1303లో ఒకటి జరిగింది, 1309లో జరిగింది, 1316లో జరిగింది, 1323లోనే 2 దండయాత్రలు అయితే జరిగాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం అమర నిరాహార దీక్షను విరమించాడు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వినోబా భావే. ప్రముఖ గాంధేయవాది అయిన స్వామి సీతారాం అసలు పేరు వచ్చేసి గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఈయన గాంధీజీతో పాటు స్వాతంత్ర పోరాటంలో అనేకసార్లు జైలు శిక్షను అనుభవించారనమాట. సో అయితే ఏమైందంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం అనేది దిగి రావాలి, వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్గా ఇవ్వాలని చెప్పని 1951 ఆగస్ట్ 15న గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. ఎవరు? 1951 ఆగస్ట్ 15న స్వామి సీతారాం నిరాహార దీక్షను అయితే చేపట్టడం జరిగింది. అండ్ ఆ టైంలో ఏంటంటే ఇంకా జవహర్లాల్ నెహ్రూ ఎక్కువ చేసేస్తున్నారు, ఇలా అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పని వినోబా భావేని పంపించి నిరాహార దీక్ష విరమించుకోమని చెప్పారనమాట. చెప్పమని అయితే చెప్పారు. చెప్తే అప్పుడు వినోబా భావే వచ్చి సీతారాం దగ్గరికి వచ్చి ఇలాగా ప్రభుత్వం నీ డిమాండ్స్ని అంగీకరిస్తుంది అని చెప్పని నచ్చజెప్పి వినోబా భావే నిరాహార దీక్షను విరమించుకునేలా చేశారనమాట. సో దీంతో 35 days నిరాహార దీక్ష తర్వాత 1951 సెప్టెంబర్ 20 ఈయన ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసింది ఆగస్ట్ 15న. 35 days తర్వాత విరమించుకుంది సెప్టెంబర్ 20న. 35 days అయితే చేశారు. ఇంకా మనకి 50 questions అనేవి ఉన్నాయండి. ఈ వీడియోలో నేను 25 వీడియోస్తో అయితే 25 MCQస్తో అయితే ఆపేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఇలాగా బిట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలా, లేకపోతే బిట్స్ ఓన్లీ నార్మల్గా ఆన్సర్స్ చెప్పేసి బిట్స్ చెప్పానా అనేది మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేవి చేస్తానండి. అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అయిపోతుందా, లేదంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలా అనేది నాకు అర్థం కావట్లేదు. సో అందుకు మీరు చెప్పారంటే దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాలా, లేదంటే నార్మల్గా బిట్టు అండ్ ఆన్సర్ చెప్పేస్తే సరిపోద్దా అనేది డిసైడ్ అయ్యి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఈ 25 బిట్స్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.